ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు అనే పద్య తాత్పర్యం ప్రపంచ సాంకేతిక యవనికపై సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అతికినట్లు సరిపోతుంది. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. అన్ని రంగాల్లోకి క్రమంగా ఏఐ టెక్నాలజీ పాకిపోతోంది. ఆఖరికి వ్యవసాయ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ప్రవేశించింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏఐ టెక్నాలజీతో పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సరికొత్త వ్యవసాయ ప్రాజెక్టుకు అమెరికాలోని రిచ్మండ్ వేదికగా మారింది. ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ ఆ మేరకు ఆహార అవసరాలు కూడా పెరుగుతూ వచ్చాయి. జనాభా ఆకలి తీర్చేందుకు సరిపడ్డ పంటల ఉత్పత్తి కోసం శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు సృష్టిస్తూనే ఉన్నారు. పంటల ఉత్పత్తికి సృజనాత్మకత జోడించటం ద్వారా పుట్ల కొద్దీ పంటలు తీస్తున్నారు. తద్వారా ఆకలితో అలమటించిన సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం చేసే రోజులు మరెంతో కాలం లేదని చాటుతున్నారు. సుస్థిర ఆహారోత్పత్తిలో అమెరికాలోని రిచ్మండ్ ముందడుగుగా నిలిచింది. ది ప్లెంటీ రిచ్మండ్ ఫార్మ్ ప్రపంచంలోనే తొలిసారి ఇండోర్లో నిట్టనిలువున స్ట్రాబెర్రీల్ని సాగు చేసింది. పూర్తి నియంత్రణ వాతావరణంలో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఇది జరిగింది. పర్యావరణానికి అత్యధిక హాని చేయకుండా భవిష్యత్తులో వ్యవసాయం చేయటానికి ఇది ఉపయోగపడనుంది. అంతేకాదు, సాధారణ సాగుతో పోలిస్తే తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి సాధించడానికి కూడా ఇది ఉపయోగపడనుంది. స్ట్రాబెర్రీల్ని విక్రయించే మల్టీనేషనల్ కార్పొరేషన్ సంస్థ డ్రిస్కాల్స్ సహకారంతో వీటిని 2025 నుంచి మార్కెటింగ్ చేయనున్నారు. ప్లెంటీ నిర్వహించిన 3700 చదరపు మీటర్ల ఇండోర్ స్ట్రాబెర్రీ వర్టికల్ తోటలో ఉష్ణోగ్రత, కాంతి, తేమను పూర్తిగా నియంత్రించారు. ఇందుకోసం 30 అడుగుల ఎత్తైన టవర్లను నిర్మించారు. ఇది మొక్కల ఎదుగుదల, పాలినేషన్ను పెంచుతాయి. దీంతో నాణ్యమైన 1800 టన్నుల దిగుబడి సాధ్యమైంది. దీంతో పాటు వ్యవసాయంలో వృధాను గణనీయంగా తగ్గించినట్లు చెప్తున్నారు. ఇక్కడి ఫామ్లో కృత్రిమ మేధా సాయంతో పనిచేసే సిస్టమ్స్ మొత్తం 12 గ్రో రూమ్స్లో 10 మిలియన్ల డేటా పాయింట్లను విశ్లేషించి వాతావరణం, మొక్కల అవసరాలను నియంత్రించాయి. ఫలితంగా సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే 97% తక్కువ భూమి, 90% నీటి ఆదాతో సాగు చేశారు.